అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ట్రూ హిందూ ఛానల్. మన అందరికీ ఎంతగానో ఇష్టమైన కార్తీక మాసం మొదలైపోయింది. అసలు కార్తీక మాసానికి ఉన్న విశిష్టత ఏమిటి? అసలు ఎందుకు అంత గొప్ప కాలంగా దీన్ని గుర్తిస్తారు? ఇవన్నీ తెలియాలంటే కొంచెం పురాణాలు తెలుసుకుందాం. ఈ మాసాన్ని పురాణాల్లో ముఖ్యంగా మహాత్మ మాసంగా గుర్తిస్తారు. ఉదాహరణకు పద్మ పురాణంలో ఈ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒక పురాణ కథ ప్రకారం ఈ మాసంలో శరీర స్నానము, దీపారాధన, తులసి పూజ మొదలైన కర్మజలాలు నిర్వహిస్తే మహాపుణ్యం జరుగుతుందని వేదం చెబుతోంది. ఈ మాసం మొత్తం భగవంతుని ఆరాధన, స్నానం, దీపారాధన, దానం మొదలైనవి చేస్తూ ఉండాలి. మాసంలో ప్రతిరోజు ఆరాధనలు చేస్తే పూర్వజన్మలో చేసిన పాపాలు క్షమించబడతాయి, ఆత్మశుద్ధి సాధ్యమవుతుందని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మాసంలో ఎక్కువ శివారాధనను చేస్తూ ఉంటారు. తులసి ఆరాధన కూడా చేస్తూ ఉంటారు. ముఖ్య ఆచారాలు ఏంటంటే ప్రతిరోజు శుభోదయంతో నూనె దీపాలను వెలిగించాలి. ఈ దీపారాధన ఆకలి దీపంగా గుర్తిస్తారు. తులసి పూజ, రోజు తులసి మొక్కకి పూజ చేసి దీపం పెట్టడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుంది. శుభకర్మలు, శుభకార్యాలకు దీనిని మించిన మాసం లేదని చెప్తున్నారు. అలాగే దాన ధర్మాలు, ఉపవాసాలు ఇవన్నీ కూడా మన జీవన సహాయానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ మాసానికి సంబంధించి కొన్ని ప్రత్యేక పూజలు, ప్రత్యేక ఆచారాలు కూడా ఉన్నాయి. కార్తీక సోమవారాలు, నాగుల చవితి, కార్తీక పౌర్ణమి మొదలగు పండగలు కూడా ఈ మాసంలోనే వస్తాయి. మరి కార్తీక మాసంలో మీకు ఇష్టమైన రోజు ఏంటో కామెంట్ లో చెప్పేయండి.